అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, జీఎల్ఐ, కమ్యూటేషను, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ప్రభుత్వం వద్ద భారీగా పెండింగ్లో ఉన్నాయండి. అప్పులు తెచ్చి మరీ ట్రీట్మెంట్ చేయించుకున్న మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ పెట్టడంపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఇదే విషయమై ఇటీవలే పలు ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులను కూడా కలిశాయి. తమ పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. నిజానికి రిటైర్ అయ్యాక ఉద్యోగులకు పూర్తి స్థాయి జీఎల్ఐ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. 58 ఏళ్ల వయసు నిండిన వారికి జీఎల్ఐ మెచ్యూరిటీ సొమ్మును క్లియర్ చేయాలన్న నిబంధన ఉంది. సో వీటి బిల్లులు చూపించినా పెండింగ్లో పడిపోతున్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులు కమ్యూటేషన్ పెన్షన్ కింద తమ నెలవారీ పెన్షన్లో 40% ప్రభుత్వానికి అయితే సరెండర్ చేస్తామంటూ ఒప్పందం చేసుకుంటున్నారు. ఇందుకు గాను రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం కొంత మొత్తం సొమ్మును అడ్వాన్స్గా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి వయసును బట్టి 10 నుంచి 15 లక్షల వరకు సొమ్ము అందుతూ ఉంటుంది. ఈ బిల్లును పంపించినా క్లియర్ కావడం లేదు. రిటైర్ అయిన వారికి వెంటనే గ్రాట్యుటీ సొమ్మును చెల్లించాలి. ఇదివరకు 12 లక్షలు గరిష్ట గ్రాట్యుటీని మొదటి పీఆర్సీ సిఫార్సుల మేరకు 16 లక్షలు చేసింది. ఉద్యోగి రిటైర్ కాగానే ఈ గ్రాట్యుటీ, జీపీఎఫ్ సొమ్ము కోసం బిల్లులు పంపితే పెండింగ్లో పడిపోతున్నాయి. ఇంకోవైపు పెండింగ్ డిఏలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.